సమగ్ర భూ సర్వే ఈ అంశం మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వ్యూవర్స్ అలాగే ఓటర్స్ పోలింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు తెరపైకి వచ్చింది. అదేంటంటే సమగ్ర భూ సర్వే. దీనిపై సీఎం చంద్రబాబు టర్న్ తీసుకున్నారు. గతంలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాల్సిన సమయం. వాళ్ళు ఆరోపణలు చేశారు, సమగ్ర భూ సర్వేను కొనసాగించాలని ప్రస్తుతం నిర్ణయించారు. మిగిలిన గ్రామాల్లో సమగ్ర సర్వే చేపడతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 7,000 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. అందులో 5% మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామన్న మంత్రి అనగాని ఆ తర్వాత రీసర్వేను ముందుకు తీసుకెళ్తామంటున్నారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. ఆ పారదర్శకమైనటువంటి ఈ సమగ్ర భూ సర్వే విధానాన్ని అనేక విమర్శలు చేసినటువంటి చంద్రబాబు కొద్ది రోజుల కిందటే ఆ రెవెన్యూకి సంబంధించిన అంశాలపైన శ్వేతపత్రం విడుదల చేసినటువంటి చంద్రబాబు ఆ సందర్భంగా కూడా ఈ రీసర్వే తప్పుడు తడక, ఈ రీసర్వే అనేక అక్రమాలు జరిగాయంటూ దాన్ని నిలిపేస్తామంటూ ప్రకటించారు. కానీ వారం 10 రోజులు తిరగక ముందే సమగ్ర భూ సర్వే పైన టర్న్ తీసుకుంది సీఎం చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు ఖచ్చితంగా ఆ భూ సర్వేను కొనసాగిస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాస్తవానికి ఇది అత్యంత పారదర్శకంగా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర భూ సర్వే. ఇది 100 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భూ రికార్డు కూడా ఒక స్పష్టమైనటువంటి సరిహద్దులతో కూడినటువంటి రికార్డుని అందించేందుకు ఈ రీసర్వే చేపట్టింది. దాదాపుగా 17,465 గ్రామాల్లో 2.47 కోట్ల సర్వే నెంబర్లకు సంబంధించి 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూముల్లోనూ, అదేవిధంగా 85 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు, 123 మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి 40 లక్షల ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి ఈ సర్వేను చేపట్టిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా తీసుకుని దీనికోసం ప్రత్యేకమైన సర్వేలు కూడా నియమించారు. సో అంత సైంటిఫిక్ గా ఈ సర్వే చేసినప్పుడు అనేక సార్లు విమర్శలు చేసింది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ నేతలు కూడా. ఈ సమగ్ర సర్వే అంతా కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏవైతే ఆస్తులు లాక్కోవడానికి చేస్తారంటే ఒక తప్పుడు ప్రచారం ఎన్నికల్లో చేశారు. ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ఆ సర్వే అత్యంత పారదర్శకంగా జరిగింది. కేవలం 5% ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ 5% సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ఆ సమస్యలను పరిష్కరించి వాటి ఆధారంగా ఆ మిగిలినటువంటి గ్రామాల్లో కూడా ఆ సర్వేను కొనసాగిస్తారని నిర్ణయించారు. స్వయంగా నిన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన తర్వాత 7,000 గ్రామాలు ఇప్పటికే పూర్తయింది కాబట్టి వాటికి 5% సమస్యలు పరిష్కరించి మిగిలినటువంటి దాదాపుగా 10,000 గ్రామాలు వాటిలో కూడా ఈ సమగ్ర భూ సర్వేను ముందుకు తీసుకెళ్తారు. మరొకసారి టర్న్ తీసుకున్నట్టయింది. అయితే జియో ట్యాగ్ లైన్ అవ్వచ్చు, లేకపోతే యూనివర్సల్ నంబర్ దానికి ఇవ్వడం కావచ్చు. సతీష్, నా మాట వినిపిస్తోందా మీకు? గత ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక రిఫార్మ్ తీసుకురావడానికి ప్రయత్నించిందో దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు పరచాలని గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలని ఏ రకంగా తప్పుదోవ పట్టించారు, ఎలాంటి భయభ్రాంతులకు గురి చేశారు ప్రజలు అనేది ప్రతి ఒక్కరు చూశారు. ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న మరి ఇదే కార్యక్రమాన్ని ఏ రకంగా చూడాలి? సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని ఏ విధంగా చూస్తారు? కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వీళ్ళు చేస్తున్న ఫీట్లు దీనికి అంతం లేదు అనేది ఇప్పటికన్నా అర్థం అవుతుందా అంటే దానికి ఎలాంటి సమాధానం వస్తుంది? ఖచ్చితంగా ఇన్ని రోజులు ప్రతిపక్ష నాయకుడిగా అంటే మొన్నటి వరకు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పినటువంటి ప్రతి మాట కూడా పచ్చి అబద్ధం అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశాన్ని ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించేటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ సర్వే చేస్తేనేమో భూములు సరిహద్దులు మార్చేసి భూములు లాక్కోవడానికి చేస్తా ఉన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూములు లాక్కోవడం తీసుకొస్తా ఉన్నారంటూ అనేక ఆరోపణలు భయభ్రాంతులు గురి చేశారు. దీనికోసం ఒక పెద్ద క్యాంపెయినింగ్ నడిపినట్టు. మరి ఇప్పుడు అదే ఆ రీసర్వే ఆధారంగానే ఆ ల్యాండ్ టైటిల్ క్లియర్ టైటిల్ మేము ఇస్తాం రాబోయేటువంటి రోజుల్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధానం ఖచ్చితమైన విధానం, అత్యంత పారదర్శకమైనటువంటి విధానం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా నివేదిక ఇచ్చారు. పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో దీన్ని నిర్వహించడమే కాకుండా వివాదాలు లేకుండా ఒక క్లియర్ టైటిల్ అందించగలుగుతాం. దీని ద్వారా ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ.
అనేక రాష్ట్రాలు కూడా దీన్ని అధ్యయనం చేయడానికి వచ్చాయన్న అంశాన్ని కూడా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా వివరిస్తారు. దీంతో ఇన్ని రోజులు ఆయన చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా పచ్చి అబద్ధాలని పటాపంచలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో రికార్డు ఇచ్చేటప్పుడు కూడా ఈ సర్వే ఆధారంగానే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన ఫైనల్ రికార్డు భూ హక్కు పత్రాన్ని ఇస్తారు. సో క్లియర్ గా ఈ సర్వే అన్నది చాలా పారదర్శకంగా జరిగింది. సాధారణంగానే నిన్న స్వయంగా రెవెన్యూ మంత్రి కూడా చెప్పారు, ఆల్రెడీ జరిగినటువంటి సర్వే జరిగిన 7,000 గ్రామాలు కేవలం 5% మాత్రమే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఓకే, కేవలం 5% మాత్రమే ప్రజల్లో అసంతృప్తి ఉంది. వాటిని అడ్రస్ చేసిన తర్వాత ఈ భూ సర్వే అనేది అమలు చేయబోతున్నాం అంటూ అనగానే ప్రసాద్ ప్రకటించిన అంశం. మరో అంశం ఏంటంటే ప్రస్తుతం ఈ భూ పత్రాలు ఏవైతే ఉంటాయో వాటి మీద అనగాని ప్రసాద్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ చిత్రం అంటే ఫోటో కూడా దర్శనమిస్తోంది. మరి దీన్నేమన్నా ప్రజలే ఆలోచించాలి.